అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 1వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారం దొరుకుతుందో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే తప్పకుండా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఒక్కసారైతే మన గురువుగారిని సంప్రదించి చూడండి. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పడం మా ప్రత్యేకత. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్టయితే కనుక వీరు ఎంతో రూపలావణ్యం కలిగిన వారనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకర్షించే గుణం అయితే వీరికి ఉంది. ప్రతి ఒక్కరితో ఎంతో కలివిడిగా ఉంటారు, ఎంతో స్నేహభావంగా ఉంటారు, ఎంతో ప్రేమపూర్వకంగా అయితే ఉంటారు. వీరికి జాలి గుణం, దయాగుణం చాలా ఎక్కువ. వీరి యొక్క ప్రతికూల సమయాలను అనుకూల సమయాలుగా ఏ విధంగా మార్చుకుంటారు, వీరి జీవితంలో చేసుకోవాల్సినటువంటి మార్పులు ఎటువంటివి, అలాగే వీరు గనక ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వీరి జీవితంలో సంభవించబోయే ప్రతి ఒక్క మార్పు కూడా వీరికి అనుకూలంగా మానబోతుందో, వీరి యొక్క బంధాలకు ఏ విధంగా అయితే ప్రాధాన్యంగా ఇస్తూ ఉంటారో, మేలు చేసిన వ్యక్తులు ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలతో సమానంగా అయితే వారిని కూడా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణతో నూతన విజయాలను నిరంతరం పోరాడుతూనే ఉంటారు. వీరు ఎక్కువ కాలం క్రమశిక్షణ విలువను కూడా, అటువంటి పరిస్థితులను కూడా వీరికి ఎదురవుతూనే ఉంటాయి. కార్యదక్షత వీరికి చాలా మెండుగా కలిగి ఉన్నారు. మంచి చెడులను ఆలోచించిన తర్వాతే ఎటువంటి పనినైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇటువంటి విషయాల్లోకి వస్తే కనుక రేపటి రోజున అయితే వీరి యొక్క రాశి గల వారికి చాలా దినఫలాల గురించి అయితే ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఊహించని కొన్ని మార్పులు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అయితే వృత్తిరీత్యా కానీ, ఆరోగ్యరీత్యా కానీ, ఆర్థికపరమైన విషయంలో కానీ వీరు కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాల్లో మిశ్రమ ఫలితాలను అయితే అందుకోబోతున్నారు. ముఖ్యంగా వీరు మాత్రం రేపటి రోజున రాత్రిలోపు వీరికి ఒక స్త్రీ వల్ల అయితే మాత్రం వీరి జీవితంలో ఊహించని పెను మార్పులు కూడా సంభవించబోతున్నాయి. అయితే ఆ స్త్రీ ఎవరు అంటే, ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయంటే కనుక అటువంటి అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలంటే ఈ రాశి గల వారు చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక పనినైతే పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు దినఫలాలను బట్టి వీరికి పని పూర్తి చేసే అంశం చాలా ఎక్కువగా కనబడుతుంది. కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి ఖచ్చితంగా అయితే వీరికి మంచి సపోర్ట్ అయితే లభిస్తుంది. వారి యొక్క సపోర్ట్ వల్ల వీరు ప్రతి పని కూడా పూర్తి చేసే విధంగా అయితే కనబడుతుంది. అలాగే ఈ యొక్క రాశి గల వారు ఎవరైతే కొత్తగా అయితే ఉద్యోగాన్ని చేరాలని అనుకుంటూ ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారో వారి యొక్క కళ అయితే ఖచ్చితంగా నెరవేరబోతుంది. వీరి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించి తీరుతాయి. ఒక మంచి అవకాశం వీరికి ఎదురు కాబోతుంది. వీరి ఎదుటే నుంచోబోతుంది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా 100% వీరు ఎంతో మనస్ఫూర్తిగా అయితే పనిని తృప్తి పడుతూ ఉంటారు. భవిష్యత్తులో వీరి యొక్క వృత్తి ఉద్యోగ అవకాశాల కోసం వీరి యొక్క దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడబోతుంది. అలాగే బయటకు కలిసి వెళ్ళినప్పుడు కావచ్చు, అనుకోకుండా ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా కావచ్చు, ఇతర వ్యక్తుల ద్వారా కూడా కావచ్చు, ఒక నూతన వ్యక్తితో అయితే మాత్రం పరిచయం తప్పకుండా ఏర్పడి తీరుతుంది. ఆ పరిచయం అతి త్వరలోనే స్నేహపూర్వకంగా మారబోతుంది. ఆ స్నేహబంధం అనేది ఎంతో కాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా చాలానే కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క రాశి గల వారి యొక్క దినఫలాల ప్రకారం మనం చూసినట్టయితే వీరికి భవిష్యత్తులో ఒక మంచి సంబంధించిన ఒక వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించిన విషయం అయితే, ముఖ్యమైన విషయాలు అయితే వీరికి అర్థం చేసుకోగలరు. వీరి యొక్క మాటల ద్వారా, అలాగే వీరి యొక్క రూపలావణ్యం ద్వారా, వీరి యొక్క నడవడిక ద్వారా, వీరి యొక్క ప్రవర్తన ద్వారా భవిష్యత్తులో ఎంతో వీరికి నమ్మిన వ్యక్తులైతే మోసపోయే ప్రమాదం కూడా ఉంది. ఇటువంటి వ్యక్తుల కారణంగా దినఫలాల వల్ల మనం చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి అయితే దగ్గర అయ్యి మీకు ఒకరు పర్సనల్ విషయాలు అయితే అస్సలు మీరు ప్రస్తావించవద్దు. మీ సొంత విషయాలను మీ దగ్గరే పెట్టుకోండి. ఎవరికి తొందరపడి అయితే ఎవరితో మీరు పంచుకోవద్దు. నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి. ఇరుగు పొరుగు వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో
ప్రస్తావించడం వల్ల, ఒకరి దగ్గర తీసుకురావడం వల్ల అనేక రకాలైన కష్టాలు, బాధలు, ఇబ్బందులు తప్పవు. చాలా బాధలనైతే భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ యొక్క రాశి గలవారు ఖచ్చితంగా అయితే తగిన జాగ్రత్తలు అయితే తీసుకొని తీరాలి. ఈ యొక్క రాశిగల వారి యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కూడా ఆ సమస్యలన్నింటినీ అధిగమించి వీరు ఎంతో మంచి స్థానానికైతే రాబోతున్నారు. రేపటి రోజున వీరు ఇంట్లో గోమూత్రం చల్లుకొని నెగిటివ్ ఎనర్జీ అయితే వీరికి బాగా బయటకు వెళ్ళిపోతుంది. వీరి జీవితంలో సుఖ సంతోషాలు కూడా వెల్లువిరుస్తూ ఉంటాయి. గోమాతను ఆరాధించడం వల్ల ఎంతైనా మేలు జరుగుతుంది. సకల దేవతల సాక్ష్యం అయితే గోమాత అని చెప్పుకోవచ్చు. ఒక్క గోమాతను మీరు పూజించడం వల్ల సకల దేవతలు పూజించినంత పుణ్యఫలం అయితే మీకు తప్పకుండా లభిస్తుంది. రేపటి రోజున మీరు నమ్మిన వ్యక్తుల ద్వారా మోసపోయే ప్రమాదం చాలా కనబడుతుంది. చాలా జాగ్రత్త వహించవలసిన సమయము అని కూడా చెప్పుకోవచ్చు. మీకు కొంతమంది వ్యక్తులు శత్రువులుగా మారబోతున్నారు. అటువంటి వ్యక్తిత్వాన్ని మీరు అటువంటి వ్యక్తుల్ని గమనించుకొని స్నేహితులు ఏ విధంగా ఉండబోతున్నారనేది వారి యొక్క మనసును, మాటలను మీరు తప్పకుండా గమనించుకొని వారితో ఎటువంటి మాటలనైనా సంభాషించటం చాలా మంచిది. పెద్దల యొక్క సలహాలు పాటించడం వల్ల మీకు భవిష్యత్తులో ఒక చక్కటి మంచి అవకాశాలు కూడా, మంచి గైడెన్స్ అని కూడా ఉండబోతుంది. రేపటి రోజున చాలా మంచి పాత్రను అయితే మీరు పోషిస్తూ ఉంటారు. వినియోగదారులు అయినా సరే ఒకరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని సూచనలు, సలహాలను అందజేయడంలో జరుగుతూ ఉంటుంది. వారి యొక్క ప్రోత్సాహం ద్వారా మీరు భవిష్యత్తులో చాలా వ్యాపార అభివృద్ధికి అనేక మార్పులను అయితే తీసుకురాబోతున్నారు. అయితే ముఖ్యంగా రేపటి రోజున మాత్రం రాత్రి సమయంలోపు మీరు తప్పకుండా బయటకు వెళ్ళినప్పుడు లేదా ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసినప్పుడు ఒక స్త్రీ వల్ల అయితే మాత్రం మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. అనవసరమైన గొడవలు ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంది కనుక కొన్ని అంశాల గురించి మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తప్పకుండా అయితే తీసుకోవాలి. తనకు సహాయం చేయబోయి మీరు అనవసరమైన గొడవల్లో తలదూచే అవకాశాలు లేకపోలేదు కనుక ఎవరికైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి సహాయం చేయడం అనేది మంచి పనే, కానీ అయినప్పటికీ కూడా నా సహాయం వల్ల మీ కుటుంబ సభ్యులకు మీకు హాని కలిగించే విధంగా అయితే ఉండకూడదు కదా. ఆలోచించి అయితే మీరు సహాయం చేయడాన్ని వెళ్ళడం అయితే మంచిది. కొన్నిసార్లు మనం మంచి పని కోసం వెళ్ళినా కూడా అది మనకు చెడుగా అయితే ఎదురై వస్తుంది. అటువంటి ప్రమాదాలు దారి తీస్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా ఉత్తమం అని అయితే చెప్పుకోవచ్చు. ఇది దినఫలాల ప్రకారం మనము రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందనేది తెలుసుకున్నట్లయితే కనుక చాలా కాలం నుంచి వదిలేసిన ఒక సమస్యకు పరిష్కారం చక్కగా అయితే లభించబోతుంది. మీరు కొత్త వ్యక్తులతో కూడా కొత్త ఒప్పందాలను కుదుర్చుకోబోతున్నారు. మంచి సత్సంబంధాలు కూడా మీకు బలపడబోతున్నాయి. కొన్ని సమస్యల కారణంగా దూరమైనటువంటి కొన్ని బంధాలు కూడా మళ్ళీ తిరిగి మీ దగ్గరకు రాబోతున్నాయి. ఆ బంధాలన్నీ కూడా మంచి అనుబంధం ఏర్పడుకొని, గొడవలు లేకుండా సమస్య పుచ్చుకొని కూర్చొని మాట్లాడుకొని మీరు మళ్ళీ తిరిగి ఆ స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, ఏదైనా కానీ మీరు మళ్ళీ తిరిగి కొనసాగించే అవకాశం అయితే ఉంది. మీ యొక్క బంధువులతో గొడవలు రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. కోపాన్ని, ఒత్తిడిని మీరు అదుపులో ఉంచుకోవాలి. రేపటిన ప్రశాంతంగా ఉండడానికి చాలా ప్రయత్నించి తీరాలి. ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించి విఫలమైన వారికి తప్పకుండా మరొక అవకాశం అయితే లభించబోతుంది. అటువంటి అవకాశంలో చక్కని ఫలితాలు అయితే మీరు చవి చూడబోతున్నారు. ఉద్యోగస్తుల జీవితం మాత్రమే కొన్ని సవాళ్ళను అయితే ఎదుర్కోబోతుంది. పై అధికారులను మాట పడే పరిస్థితి కూడా ఉంటుంది కనుక ఇటువంటి విషయాల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని అనుకూల సమయాలు, ప్రతికూల సమయాలు మీకు చాలా మిశ్రమంగా అయితే ఈరోజు కనబడుతున్నాయి. కానీ ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు ఒక స్త్రీ వల్ల అనుకోని ప్రమాదాలు అయితే తప్పకుండా మీకు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. నిత్యం శని భగవాన్ని ఆరాధించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు. మీ యొక్క శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను తప్పకుండా ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు పుణ్యఫలం లభిస్తుంది. అలాగే విష్ణు సహస్రనామాలు పఠించడం మీకు ఎంతైనా మేలు చేస్తుంది. లలిత సహస్రనామాలు పఠించడం కూడా చాలా మేలు చేస్తుంది. తప్పకుండా అయితే మీరు ఎటువంటి పని ప్రారంభించినా, ఇంటి నుంచి బయటకు వెళ్తున్నా గణపతి ఆరాధన చేయడం అయితే తప్పకుండా మీరు అస్సలు మర్చిపోవద్దు. అలాగే రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కూడా సందర్శించి అక్కడ మీరు పూజ చేసుకొని దీపారాధన చేయడం ద్వారా మీకు ఎంతో మేలు జరుగుతుంది. మీ యొక్క ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా మనం చెప్పుకున్న పరిష్కారాలను పాటించడం ద్వారా మీరు జీవితంలో ఎంతైనా మేలు జరుగుతుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారి యొక్క దినఫలాలని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.